హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఇష్టసఖి. ఈరోజు ఇష్టసఖి కార్యక్రమంలో మనం దిల్సుఖ్ నగర్ సాయిబాబా టెంపుల్ రోడ్ గౌతమ్ నగర్లో ఉన్న ప్రజ్ఞా శారీస్లో ఉన్నాం. అండ్ ఈరోజు మాతో పాటు ప్రొపరేటర్ అర్నా గారు కూడా ఉన్నారు. మరి ఈ రోజు ఎలాంటి లేటెస్ట్ కలెక్షన్ చూపించబోతున్నారో అడిగి తెలుసుకుందాం. హాయ్ అర్నా గారు. సో ఎలాంటి కలెక్షన్ చూడబోతున్నాం? మనం అన్ని ఇప్పుడు న్యూ ట్రెండ్ వెరైటీస్ అన్ని కూడా డిఫరెంట్ స్టైల్లో చూడబోతున్నాము. ఓకే, సో ఫస్ట్ శారీ చూసేద్దాం. ఇది వచ్చేసి మనకు లెనిన్ లోనే జూట్ వస్తుంది అనమాట. ఓకే, ఫస్ట్ శారీ చూస్తున్నా. ఇది వచ్చేసి మనకు లెనిన్ లోనే జూట్ వస్తుంది అనమాట. క్రీమ్ కలర్ బేసిక్ మీద అంతా కూడా మనకు ఆరెంజ్ కలర్ అనేది తీసుకుంటారు. బోర్డర్ చూసినట్లయితే కూడా కొంచెం మనకు రెడ్ షేడ్ లా మనకు ఆరెంజ్ అనేది కూడా బ్రైట్ లుక్ తోటి ఇచ్చారన్నమాట. ఒకటి యాంటిక్ జరీ అనేది కూడా యూస్ చేశారు. మిడిల్ పార్ట్ లో అంతా కూడా మనకు ఇకత్ స్టైల్లో ఇచ్చారండి. మనం లెనిన్ జూట్ అంటే కూడా మనకు మాక్సిమం ఏంటంటే 3-4 నుంచి ఇప్పుడు బాగా రన్నింగ్ లో నడుస్తున్నాయి అనమాట. 1600 నుంచి మనకు 3-4,000 వరకు కూడా మనకి సారీస్ అనేది అవైలబుల్ లో ఉంటూ ఉంటాయి. ఓకే, సో మిడిల్ పార్ట్ చూసుకున్నట్లయితే క్రీమ్ బేస్ మీద అదే ఆరెంజ్ అండ్ రెడ్ షేడ్ అనేది మనకి హైలైట్ చేశారు. తీసుకుని ఒక డిఫరెంట్ డిజైన్ అనేది హైలైట్ చేశారు. ఇక్కత్ స్టైల్లో తీసుకుంటూ మొత్తం సారీ అంతా కూడా ఇలానే వస్తుంది. పైన ఏదైతే బోర్డర్ చూస్తాం మన షోల్డర్ పార్ట్ లో అదే బోర్డర్ అనేది కింద కూడా రన్ అవుతూ వచ్చింది అనమాట. సేమ్ అలానే ఎగ్జాక్ట్ యాంటిక్ బోర్డర్ అండ్ అది అలా ఇచ్చేసారు. పళ్ళ పాటలో చూసినట్లయితే మళ్ళీ మనకు గోల్డెన్ అనేది యూస్ చేశారనమాట. గోల్డెన్ లో కూడా చిన్న చిన్న బాక్స్ స్టైల్లో మనకు డిఫరెంట్ గా ఇచ్చేసారు. పళ్ళ పాటలో ఇటు సైడ్ అటు సైడ్ మనకు ఆరెంజ్ కలర్ తోటి మనకు చిన్న బాక్సెస్ లాగా మనకి కంటెంట్ లో ఇచ్చారనమాట. ఓకే, అండ్ అలాగే బ్లౌజ్ చూసుకున్నట్టయితే బ్లౌజ్ కూడా మనకి ఉంటుంది. అవునండి, క్రీమ్ కలర్ మీద మనకి ప్లెయిన్ ఇచ్చేసి హ్యాండ్స్ కూడా మనకి ఇదే బోర్డర్ అనేది కంటిన్యూ చేస్తారనమాట. ఓకే, దీంట్లో కూడా మన కలర్ చాయిస్ చాలానే ఉన్నాయి. కాస్ట్ కూడా మనకి చాలా రీజనబుల్ ఉంది. 1800కే మనకి ఈ సారీ అవైలబుల్ ఉంది. సో ఇంత రిచ్ గా ఉన్న ఈ సారీ కాస్ట్ ఓన్లీ 1800 రూపీస్ కి అవైలబుల్ ఉంది విత్ కలర్ చాయిసెస్. నెక్స్ట్ సారీ చూద్దామండి. ఏంటంటే మనకి ఇటు సైడ్ బార్డర్స్ అనేది మనకు షిఫాన్ అనేది యూస్ చేశారు. మిడిల్ పార్ట్ లో అంతా కూడా మనకు నెట్ క్రీమ్ కలర్ మీద అంటే మనకు గోల్డెన్ కలర్ తోటి మనకు వర్క్ అనేది డిఫరెంట్ స్టైల్ లో తీసుకుండ్రు. ఇది వచ్చేసి మనకు ప్యూర్ షిఫాన్ లో స్కై బ్లూ కలర్ ఇచ్చారనమాట. ఇటు సైడ్ బార్డర్స్ బోర్డర్ లో అంతా కూడా డిఫరెంట్ స్టైల్ ఇచ్చారు. గోల్డెన్ బార్డర్ ఇచ్చారు, మళ్ళీ మనకు ఫ్యాన్సీగా ఒక బార్డర్ అనేది యూస్ చేస్తారు. దాని మధ్యలో అంతా కూడా మనకు యాంటిక్ తోటి మనకి చిన్న చిన్న వర్క్ అనేది యాడ్ చేస్తూ వచ్చారనమాట. స్టోన్ వర్క్ అంతా కూడా గోల్డెన్ మీద. ఇక్కడ నుంచి అంతా కూడా స్టాండ్ లైన్ లాగా మనకు షిఫాన్ మీద అంతా కూడా ప్లెయిన్ గేట్ సైడ్ ఇచ్చేసారనమాట. మిడిల్ పార్ట్ లో మనకి అంతా కూడా డిఫరెంట్ గా ఇచ్చేసారనమాట. మిడిల్ అంతా కూడా మనకి ఏంటంటే గోల్డెన్ కలర్ మీద థ్రెడ్ వర్క్, షెల్ఫ్ థ్రెడ్ వర్క్ అనేది మనకు ఫ్లవర్ డిజైన్ అనేది డిఫరెంట్ గా ఇచ్చారు. ఒక ఫ్లవర్ నుంచి ఇంకో ఫ్లవర్ వరకు మనకు క్రీపర్స్ అనేది డిఫరెంట్ గా మనకు షేప్ అనేది డిఫరెంట్ స్టైల్ లో ఇచ్చేసారనమాట. రన్ అవుతున్నట్టు డిజైన్ చేశారు. మొత్తం ఇలానే హైలైట్ అవుతూ వస్తుంది అనమాట. బ్లౌజ్ కూడా చూసినట్లయితే గోల్డెన్ బ్లౌజ్ తీసుకుంటాం. మళ్ళీ ఏంటంటే కాంట్రాస్ట్ మనకి బోర్డర్లు అంతా కూడా గోల్డ్ యూస్ చేస్తారు కాబట్టి మిడిల్ పార్ట్ అంతా గోల్డ్ వచ్చింది కాబట్టి గోల్డెన్ లోనే బ్లౌజ్ తీసుకుంటాం. హ్యాండ్స్ కూడా మనకి బోర్డర్ అనేది యూస్ చేస్తారు. కాస్ట్ కూడా మనకి ఇంత రిచ్ గా ఉన్న ఈ సారీ కాస్ట్ మనకి జస్ట్ 1600కి మనకి ఈ సారీ అవైలబుల్ ఉంది. ఓకే, ఇంత రిచ్ గా ఉన్న ఈ సారీ కాస్ట్ ఓన్లీ 1600 రూపీస్ కి అవైలబుల్ ఉంది విత్ కలర్ చాయిసెస్. నెక్స్ట్ సారీ చూద్దామండి. ఇది వచ్చేసి మనకు లెనిన్ లోనే జూట్ వస్తుంది అనమాట. బనారస్ లెనిన్ జూట్ ఇస్తారు. బోర్డర్ చూసినట్లయితే బ్యాక్గ్రౌండ్ అంతా మనకు సారీ వచ్చేసి మనకు బ్లాక్ తీసుకుంటారు. బోర్డర్స్ వచ్చేసి మనకు గోల్డెన్ తోటి యాంటిక్ బోర్డర్స్ ఇచ్చేసారు. దీని నుంచి అంతా కూడా మనకి ఇక్కత్ స్టైల్లోనే డిఫరెంట్ స్టైల్లో ఇచ్చేసారు అనమాట. ఒక డైమండ్ డిజైన్ ఇస్తూ దాంట్లోంచి అంతా కూడా మనకు ఫిల్లింగ్ డ్రాప్ డిజైన్ అనేది మనకు హైలైట్ చేస్తూ వచ్చారనమాట. రెడ్ కలర్ కాంబినేషన్ లో ఇచ్చారు. బేస్ వచ్చేసి మనకు బ్లాక్ కలర్ బేస్ తీసుకుని దాని మీద అంతా కూడా రెడ్ వీవింగ్ తోటి మనకు జూట్ లైన్స్ అంతా కూడా కంటిన్యూ చేశారండి. కింద బోర్డర్ అనేది హైలైట్ తీసుకున్నారు. కింద బోర్డర్ ఏంటంటే మనకు గోల్డెన్ బోర్డర్ ఇచ్చారు. బట్ దాని మీద నుంచి అంతా కూడా మనకు జూట్ తోటి వేవింగ్ ఇస్తూ దానిపైన అంతా కూడా ఫ్లవర్ వర్క్ అనేది మనకు డిఫరెంట్ స్టైల్లో ఇచ్చారనమాట. వేరియేషన్ మనకు బ్లాక్ కలర్ తోటి వేరియేషన్ చూపిస్తూ డిఫరెంట్ ఫ్లవర్ వర్క్ ఇచ్చేసారనమాట. ఓకే, సో సారీ మొత్తం కూడా ఇలానే కాంబినేషన్ తో రన్ అవుతూ వస్తుంది. పళ్ళ పాటు చూసినట్లయితే కూడా మనం బార్డర్ లో ఏదైతే మనం ఫ్లవర్స్ చూసామో జూట్ మీద అంతా కూడా ఫ్లవర్స్ ఏదైతే చూసామో అదే ఫ్లవర్స్ అనేది కూడా కంటిన్యూ అవుతూ వచ్చాయి. ఇటు సైడ్ మనకు గోల్డెన్ తోటి చిన్న చిన్న టెంపుల్ వర్క్ అనేది హైలైట్ చేశారనమాట. బ్లౌజ్ కూడా చూసినట్లయితే బ్లాక్ ఇచ్చేసారు. హ్యాండ్స్ కూడా మనకు జూట్ ఇచ్చారు అండ్ బ్లాక్ ఇచ్చారనమాట. 2 హ్యాండ్స్ కూడా మనకు డిఫరెంట్ స్టైల్లోనే ఇచ్చారు. 1850కే మనకి ఈ సారీ అవైలబుల్ ఉంది. ఓకే, ఓన్లీ 1850 రూపీస్
రూపీస్కే ఈ గ్రాండ్ రిచ్ శారీ అయితే అవైలబుల్ ఉంది. ఇందులో కలర్ చాయిసెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి. నెక్స్ట్ శారీ చూసేద్దామండి. ఓకే, నెక్స్ట్ శారీ చూద్దాం. ఇది వచ్చేసి మనకి ఐశ్వర్య పట్టు వస్తుందండి. దీంట్లో చూసినట్లయితే కూడా ఎల్లో అండ్ ప్యారెట్ గ్రీన్ కాంబినేషన్లో అనేది తీసుకున్నారు. 2 షేడ్స్ అనేది యూస్ చేశారనమాట. బోర్డర్ చూసినట్లయితే గోల్డెన్ బోర్డర్ ఇచ్చారు. దీంట్లో కూడా ఏంటంటే మనకు రెడ్ అనేది కొంచెం మనకి బ్రైట్ లుక్ తోటి ఇచ్చారనమాట. రెడ్ కలర్ ఫినిషింగ్ లాగా ఇచ్చారు. మిడిల్ పార్ట్లో చూసినట్లయితే ఎల్లో కలర్ మీద అంతా కూడా మనకు ప్యారెట్ గ్రీన్ తోటి వీవింగ్ డిఫరెంట్ స్టైల్లో ఇచ్చారనమాట. ఒక డైమండ్ డిజైన్లో దాంట్లో వచ్చేసి మళ్ళీ మనకు ఫిల్లింగ్ అంతా ఫ్లవర్స్ అనేది మనకు ఫిల్ చేస్తూ వచ్చారనమాట. డైమండ్ అనేది కూడా డిఫరెంట్ స్టైల్ వచ్చేసి దాని ఫిల్లింగ్ అంతా కూడా మనకు ఫ్లవర్స్ తోటి వీవింగ్ థ్రెడ్ వీవింగ్ తోటే మనకు డిఫరెంట్ స్టైల్లో ఇచ్చేసారు. బోర్డర్స్ చూసినట్లయితే కూడా దీనికి హైలైట్ బోర్డర్స్ తీసుకుంటండి. బోర్డర్ అంతా కూడా గోల్డెన్ తోటి క్రాస్ లైన్స్ లాగా ఇచ్చేసారు, చిన్న చిన్న డ్రాప్స్ లాగా. దాని నుంచి అంతా పింక్ లైన్స్ లాగా ఇచ్చేసి దాని మధ్యలో అంతా కూడా మనకు ఫిల్లింగ్ ఏంటంటే మ్యాంగో డిజైన్ ఇచ్చారు. ఆ మ్యాంగో డిజైన్ కూడా మనకు ప్యారెట్ గ్రీన్ మ్యాంగో డిజైన్ ఇచ్చేసి దాని మధ్యలో అంతా కూడా గోల్డెన్ అనేది ఫిల్ చేస్తూ వచ్చారనమాట. డిఫరెంట్ స్టైల్లో ఇచ్చారు. పట్టులోనే చాలా డిఫరెంట్ స్టైల్ తీసుకొని వేరియేషన్ డిఫరెంట్ గా ఇచ్చారు. సో కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది కలర్స్. ఇందులో కూడా మనకి కలర్స్ 3-4 కలర్స్ ఉన్నాయండి. పళ్ళ పాటు చూసినట్లయితే కూడా హైలైట్ గా ఇచ్చారనమాట. మనం మాక్సిమం అవునండి ఇలాంటి పల్లవ్స్ అనేది చాలా రేర్ గా చూస్తూ ఉంటాము. దీనికి వచ్చేసి మనకు ప్యారెట్ గ్రీన్ లో అనేది డిఫరెంట్ స్టైల్లో ఇచ్చారనమాట. దాంట్లో వచ్చేసి మధ్యలో అంతా కూడా అనిమల్స్ అనేది మనకు పీకాక్స్ హైలైట్ చేశారనమాట పింక్ కలర్ తోటి. ఓకే, అండ్ దీనికి టాజల్స్ కూడా ఇచ్చేసారనమాట. అండ్ అలాగే బ్లౌజ్ కూడా మనకు ప్యారెట్ గ్రీన్ ఇచ్చేసారు కాంట్రాస్ట్ తోటి. ఓకే, ఇందులో కూడా మనకి కలర్స్ చాలానే ఉన్నాయండి. కాస్ట్ కూడా మనకి చాలా రీజనబుల్ ఉంది. 6,950కే మనకి ఈ శారీ అవైలబుల్ ఉంది. ఓకే, ఓన్లీ 6,950 రూపీస్కే ఈ గ్రాండ్ రిచ్ శారీ అయితే అవైలబుల్ ఉంది. ఓకే, నెక్స్ట్ శారీ చూద్దాం. ఇది వచ్చేసి మనకు పసిడి పట్టులోనే డిజైనర్ వేర్ అండి. కలర్స్ కూడా చూసినట్లయితే మనకి రేర్ కలర్ తీసుకుంటారు. బ్రిక్ అండ్ ఆనియన్ కలర్ అనేది మనకు కొంచెం జనరల్ గా చాలా రేర్ గా వస్తుంటాయి. ఈ కలర్స్ కాంబినేషన్ లో తీసుకోవడం కూడా చాలా బాగుంది. బోర్డర్ చూసినట్లయితే కూడా గోల్డెన్ బోర్డర్ ఇచ్చారు. అక్కడ నుంచి అంతా కూడా మనకు డిఫరెంట్ స్టైల్లో అనేది మనకు ఫ్లవర్ వర్క్ లాగా డిఫరెంట్ గా ఇచ్చారనమాట. ఇదంతా కూడా మనకు చిన్న చిన్న ఫ్లవర్స్ అనేది కంటిన్యూ చేస్తారు గోల్డెన్ మీద. కింద బోర్డర్ చూసినట్లయితే ఆనియన్ కలర్ మీద అంతా కూడా బోర్డర్ అనేది హైలైట్ తీసుకుంటారు అనమాట. స్కర్ట్ బోర్డర్ తీసుకుని దాని మీద అంతా కూడా చిన్న చిన్న పోల్కో డాట్స్ అనేది గోల్డెన్ తోటి పోల్కో డాట్స్ ఇచ్చారనమాట. ఒక రోజు చూసినట్లయితే ఒక 9, ఒక రోజు వచ్చేసి మనకి 9, 10 ఇట్లా మనకి ఆల్టర్నేట్ గా మనకి బోర్డర్ మీద అంతా కూడా డిఫరెంట్ స్టైల్ ఇచ్చేసారనమాట. అంటే ఇది కొంచెం హైట్ ఉన్న వాళ్ళకి అయితే చాలా బాగుంటుంది సారీ, ఎందుకంటే బోర్డర్ లెంతీగా ఇచ్చారు కాబట్టి చాలా బాగుంటుంది అనమాట. అంటే మాకు ఇలాంటి బోర్డర్స్ రావడం కొంచెం వేరుగా ఉంటుంటాయి. పళ్ళలో కూడా మనం చూసినట్లయితే బోర్డర్లు అంతా కూడా కొంచెం మనకు స్మాల్ తోటి ఇచ్చారు కదా పోల్కో డాట్స్. పళ్ళ పాటలో చూసినట్లయితే కొంచెం మనకు బ్రాడ్ గా ఇచ్చారనమాట. స్మాల్ గా వచ్చేసి బోర్డర్లో ఇచ్చారు, కొంచెం బ్రాడ్ గా వచ్చేసి మనకు పళ్ళ పాటలో తీసుకుంటారు. టాజెస్ కూడా ఇచ్చేసారు పళ్ళకి. బ్లౌజ్ చూసినట్లయితే కూడా మళ్ళీ మనకు ఆనియన్ పింక్ బ్లౌజ్ కూడా కంటిన్యూ చేశారు. పైన షోల్డర్ లో ఆరెంజ్ ఉంటుంది కాబట్టి కాంట్రాస్ట్ గా ఆరెంజ్ పింక్ బ్లౌజ్ తీసుకొని చిన్న చిన్న బోర్డర్స్ అనేది కంటిన్యూ అవుతుంది. సో ఇందులో కూడా కలర్ చాయిస్ ఇందులో కూడా కలర్స్ ఉన్నాయండి. కాస్ట్ కూడా మనకి చాలా రీజనబుల్ ఉంది. 6,400కే మనకి ఈ సారీ అవైలబుల్ ఉంది. ఓకే, ఇంత గ్రాండ్ గా ఉన్న ఈ సారీ కాస్ట్ ఓన్లీ 6,400. నెక్స్ట్ సారీ చూద్దాం. ఇది వచ్చేసి మనకి ఎల్లోలోనే 2 షేడ్స్ అనేది తీసుకుంటారు. గోల్డెన్ ఎల్లో అనేది తీసుకుంటారు. బోర్డర్ చూసినట్లయితే కూడా మనకి ఇక్కత్ స్టైల్లో బోర్డర్స్ ఇచ్చారనమాట. దాని పైన నుంచి అంతా కూడా మనకు గోల్డెన్ బార్డర్ ఇచ్చారు. ఇది కూడా ఏంటంటే మనం రిచ్గా మనకు బొటిక్లో చేయించామని డిఫరెంట్ స్టైల్లో తీసుకున్నాం అనమాట. ఇదంతా కూడా చూసినట్లయితే షోల్డర్ పార్ట్లో అంతా కూడా మనం హెవీ లుక్ తోటి చేయించాం అనమాట. ఈ ఫ్లవర్ వర్క్ అనేది కూడా మనం సింగిల్ వేసుకున్నప్పుడు చాలా హైలైట్గా తీసుకున్నాం అనమాట. ఫ్లవర్స్ అనేది కూడా కొంచెం మనం చాలా లెందీగా చాలా దగ్గర అనేది గ్యాప్ లేకుండా చేయించాము ఇలా డిఫరెంట్గా. కింద బోర్డర్ కూడా చూసినట్లయితే ఇక్కత్ స్టైల్లోనే ఇచ్చారనమాట. కింద కూడా అంతా మల్టిపుల్ కలర్స్ తోటి బోర్డర్స్ అంతా ఇక్కత్ ఇచ్చేసి దానిపై నుంచి అంతా కూడా మనకు గోల్డెన్ బోర్డర్ అనేది ఇచ్చారు. ఇది పాట్లీ పళ్ళు వస్తుందండి. ఫ్రిల్స్కి వచ్చేటప్పటికి మళ్ళీ మనం డిఫరెంట్ స్టైల్లో తీసుకున్నాం అనమాట. ఫ్రిల్స్ పార్ట్లోనే అవునండి, ఫ్రిల్స్ పార్ట్లోనే మనం ఇలా హైలైట్ తీసుకున్నాం పాట్లీ వేసుకొని. దీంట్లో కూడా ఏంటంటే సారీలో యూస్ చేసిన కలర్స్ అన్ని కూడా బోర్డర్స్లో అంతా కూడా మనం ఇక్కత్ స్టైల్లో చూసాం కదా, అదేవిధంగా బ్లూ కలర్ అండ్ పింక్ కలర్, గోల్డ్ కలర్ ఇట్లా ఆల్టర్నేట్గా మనకు వేవ్ డిజైన్ అనేది ఫ్రిల్స్ పార్ట్ అంతా కూడా మనకు హైలైట్ అవుతూ వస్తుంది. పళ్ళు చూసినట్లయితే కూడా మళ్ళీ మనకు ప్యారెట్ గ్రీన్ తీసుకున్నారు అనమాట. ప్యారెట్ గ్రీన్ తీసుకొని దీంట్లో కూడా వేరియేషన్ మనకు డిఫరెంట్ స్టైల్ వచ్చారు. మిడిల్ పార్ట్లో అంతా కూడా మనకు బంచ్ అనేది ఇచ్చేసారు. దాంట్లోంచి బ్లూ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. ఇట్ సైడ్ అట్ సైడ్ మనకు వేవి డిజైన్ అంతా కూడా కంటిన్యూ చేస్తూ మధ్యలో అంతా కూడా ఫ్లవర్స్ ఇచ్చారనమాట. బ్లౌజ్ చూసినట్లయితే ప్యారెట్ గ్రీన్
కాంట్రాస్ట్ తీసుకున్నారు, కాంట్రాస్ట్ ప్లెయిన్ గ్రీన్ తీసుకుని 2 సైడ్స్ కూడా బోర్డర్ అనేది హైలైట్ చేస్తూ వచ్చారనమాట. 6400కే మనకి ఈ సారీ అవైలబుల్ ఉంది. ఓకే, ఇంత రిచ్ గా గ్రాండ్ గా ఉన్న ఈ సారీ కాస్ట్ మనకు ఓన్లీ 6400 రూపీస్ కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ సారీ చూద్దామా. నెక్స్ట్ మనం పార్టీ వేర్ డిజైన్, పార్టీ వేర్ లోనే మనకు హాఫ్ అండ్ హాఫ్ స్టైల్ లో వస్తుంది అనమాట. పింక్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ లో ఇచ్చారు. మొత్తం అంతా కూడా మనకు 2 షేడ్స్ తోటి జూట్ లోనే మనకు లైట్ ఫ్యాబ్రిక్ అంతా కూడా మనకు సాఫ్ట్ తో ఇచ్చారనమాట. జూట్ లోనే మనకు ఫాలింగ్ క్లాత్ అనేది కొంచెం రేర్ గా వస్తుంటుంది. బోర్డర్స్ చూసినట్లయితే కూడా డిఫరెంట్ స్టైల్లో ఇచ్చారనమాట. మొత్తం అంతా కూడా యాంటిక్ స్టైల్లో ఇచ్చేసారు. దాంట్లో కూడా మనకి కట్ వర్క్ స్టైల్లో ఇచ్చేసి దాంట్లో డిఫరెంట్ కట్ వర్క్ అనేది కూడా డిఫరెంట్ గా ఇచ్చారనమాట. యాష్ విత్ బ్లాక్ కలర్ తోటి మనకు డిఫరెంట్ గా ఇచ్చారు. యాంటిక్, అవునండి, యాంటిక్ బోర్డర్స్ అనేది డిఫరెంట్ గా తీసుకుంటారు అనమాట. దీంట్లో 3 సైడ్స్ ఇదే బార్డర్ కంటిన్యూ అవుతుంది. ఫ్రిల్స్ పార్ట్ కి వచ్చేటప్పటికి మళ్ళీ మనకి యాష్ కలర్ తీసుకున్నారు. యాష్ కలర్ ఫ్రిల్స్ లో తీసుకుని దీంట్లో కూడా ఏంటంటే స్కర్ట్ వర్క్ అనేది తీసుకుంటారు. బోర్డర్ అంతా కూడా మనకు స్కర్ట్ వర్క్ అనేది కంటిన్యూగా మనకు బోర్డర్ మీద అంతా ఇచ్చేసి దాంట్లో కూడా మనకి ఏంటంటే ఫ్లవర్స్ అనేది మనకు షోల్డర్ లో ఏదైతే కలర్ తీసుకున్నామో అదే కలర్ అనేది పిచ్ కలర్ తో ఇచ్చేస్తూ దాంట్లో కూడా మనకు స్టోన్ వర్క్ అనేది ఇచ్చారనమాట. మొత్తం అంతా కూడా యాంటిక్ స్టైల్లోనే మనకు ఇదే విధంగా మనకు ఫ్లవర్స్ అనేది కంటిన్యూ అవుతూ వచ్చాయి. కట్ వర్క్ ఇచ్చేసి దానిపై నుంచి అంతా కూడా బంచ్ అనేది డిఫరెంట్ గా ఇచ్చారనమాట. సో మనకి కింద పార్ట్ గ్రే పార్ట్ అంతా కూడా హైలైట్ చేస్తూ బ్లౌజ్ కూడా మనకి ఏంటంటే గ్రే కలర్ బ్లౌజ్ తీసుకుంటారు. హ్యాండ్స్ కూడా మనకు బోర్డర్ యాంటిక్ బోర్డర్ తీసుకుంటారు అనమాట. సారీలో వచ్చిన యాంటిక్ బోర్డర్ అనేది కంటిన్యూ చేస్తూ వచ్చారు. ఇందులో కూడా మనకి కలర్స్ చాలానే ఉన్నాయండి. కాస్ట్ కూడా మనకి చాలా రీజనబుల్ ఉంది, జస్ట్ 1800 రూపీస్. ఓకే, ఇంత గ్రాండ్ గా ఉంది, మంచి పార్టీ వేర్ శారీ. మరి ఇంత రిచ్ గా ఉంది ఈ శారీ కాస్ట్ మనకి జస్ట్ 1800 రూపీస్ కి అవైలబుల్ ఉంది. ఇందులో కూడా కలర్ చాయిసెస్ అనేవి అవైలబుల్ ఉన్నాయి. నెక్స్ట్ శారీ చూసేద్దామా. ఇది వచ్చేసి మనకు లెమనెల్లోనే డిఫరెంట్ స్టైల్ ఇచ్చారు. ప్యూర్ జార్జెట్ వస్తుంది అనమాట ఫ్యాబ్రిక్. బోర్డర్ చూసినట్లయితే కూడా మనకు బనారస్ బోర్డర్ అనేది ఫ్యాన్సీగా ఇచ్చారనమాట. గోల్డ్ కలర్ మీద అంతా కూడా క్రీమ్ కలర్ యాడ్ చేస్తూ దాని నుంచి మళ్ళీ మనకు ఎల్లో కలర్ తోటి మనకు పైపింగ్ ఇచ్చేసారు. ఇది వచ్చేసి మళ్ళీ మనకు పైపింగ్ అంతా కూడా గోల్డెన్ అనేది ఇచ్చారనమాట. సారీ అంతా కూడా ప్లెయిన్ గా ఇచ్చేసి ప్యూర్ షిఫాన్ అండి. ఇది కింద బోర్డర్ అనేది హైలైట్ చేశారనమాట. నెట్ మీద అంతా కూడా మనకు డిఫరెంట్ స్టైల్ ఇచ్చారు. క్రీమ్ కలర్ తోటి థ్రెడ్ వర్క్ అంతా కూడా మనకు బంచెస్ లాగా మనకు డిఫరెంట్ స్టైల్ ముగ్గు డిజైన్ ఇచ్చేసారు. మధ్యలో అంతా కూడా మనకు సర్కిల్ డిజైన్ ఇస్తూ మనకు సారీలో తీసుకున్న కలర్ అనేది మనకి యాడ్ చేస్తూ వచ్చారనమాట. ఎల్లో కలర్ తోటి ఫ్లవర్స్ అనేది డిఫరెంట్ గా ఇలా బోర్డర్లు అంతా కూడా హైలైట్ అవుతూ వస్తూ ఉంటాయి. సారీ మొత్తం కూడా ఇలానే చాలా హైలైట్ అంటే మనకి ఇలా డైలీ యూజ్ కానివ్వండి, దగ్గరగా కూడా యూజ్ చేసుకోవడానికి చాలా ప్రిఫర్ చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళ కోసం స్పెషల్ గా చేయించారు అనమాట. బ్లౌజ్ వచ్చేసి మనకు ప్లెయిన్ గా ఇచ్చేసారు. హ్యాండ్స్ కి బార్డర్ ఇచ్చారనమాట. ఇంత రిచ్ గా ఈ సారీ కాస్ట్ మనకి వచ్చేసి జస్ట్ 1000 రూపీస్ కే మనకి ఈ సారీ అవైలబుల్. ఓకే, ఇంత రిచ్ గా ఈ సారీ కాస్ట్ మనకి ఓన్లీ 1000 రూపీస్ కి అవైలబుల్ ఉంది. అండ్ ఇది పార్టీ వేర్, కిట్ వేర్ పార్టీస్ కి చాలా హైలైట్ అవుతూ ఉంటుంది. ఇందులో కలర్ చాయిసెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి. సో వ్యూవర్స్ చూస్తున్నారు కదా, అన్ని సారీస్ కూడా మనకి చాలా రీజనబుల్ ప్రైజెస్ ఉన్నాయి. అండ్ అన్నీ కూడా చాలా లేటెస్ట్ కలెక్షన్ ఉంది. సో మనం చూసిన ఈ సారీస్ అన్నీ కూడా మనకి దిల్సుఖ్ నగర్, సాయిబాబా టెంపుల్ రోడ్, గౌతమ్ నగర్లో ఉన్న ప్రజ్ఞా సారీస్లో చూస్తున్నాం. అండ్ ఇక్కడే కాదు, కుకట్పల్లి, వివేకానంద కాలనీ, రిలయన్స్ ఫ్రెష్ దగ్గర కూడా ప్రజ్ఞా సారీస్ ఉంది. ఈ 2 షోరూమ్స్లో కూడా మనం ఏవైతే సారీస్ చూస్తున్నామో అన్ని సారీస్ విత్ కలర్ చాయిసెస్ అండ్ చాలా రీజనబుల్ ప్రైజెస్కి అవైలబుల్ ఉన్నాయి. నెక్స్ట్ సారీ చూసేద్దామా. సో నెక్స్ట్ సారీ చూద్దాం. ఇది వచ్చేసి మనకు లేటెస్ట్ చాలా డిఫరెంట్ స్టైల్ ఇచ్చారనమాట. బోర్డర్ చూసినట్లయితే కూడా మనకి కట్ వర్క్ అనేది తీసుకున్నారు. ఆ కట్ వర్క్ కూడా చూసినట్లయితే చాలా నీట్ ఫినిషింగ్ తోటి మనకి ఫ్లవర్ వర్క్ అనేది కూడా కట్ వర్క్ చేయడం చాలా రేర్ గా వస్తూ ఉంటుంది అనమాట. గోల్డెన్ తోటి దాని అవుట్ లైన్ అంతా కూడా గ్రీన్ కలర్ ఇచ్చారనమాట. దీనిలో అవుట్ లైన్ లో వచ్చేసి మళ్ళీ మనకు గ్రీన్ కలర్ తీసుకొని దాని బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మనకు గ్రీన్ తీసుకొని దాని మీద అంతా కూడా మనకు కట్ వర్క్ స్టైల్ తీసుకున్నారు. ఆ నుంచి మళ్ళీ మనకు ఫ్యాన్సీగా బార్డర్, గోల్డెన్ బార్డర్ ఇచ్చారు. ఇక్కడ నుంచి చూసినట్లయితే మనకు 0 నెట్ తీసుకుని దాని మీద అంతా కూడా గోల్డెన్ తోటి షెల్ఫ్ వర్క్ ఇచ్చారనమాట. దీంతో అంతా కూడా మనకి మల్టీ కలర్ అంటే డిఫరెంట్ స్టైల్లో మనకు మల్టిపుల్ కలర్స్ అనేది తీసుకున్నాం. ఫ్లోరల్ డిజైన్ అనేది మనకు కంటిన్యూగా ఇలా రన్ అవుతుంటాయి కాబట్టి కలర్స్ అంతా కూడా ఫ్లోరల్ లాగా అక్కడక్కడ కూడా మనకు బంచ్ లాగా ఇచ్చేసారు. ఇదే బార్డర్ 3 సైడ్స్ మనకు కంటిన్యూ అవుతూ వస్తుంది. ఫ్రిల్స్ పార్ట్కి వచ్చేటప్పటికి మళ్ళీ మనకు చేంజ్ అవుతుంది అనమాట. కట్ వర్క్ స్టైల్లోనే ఇచ్చేసి ఇదేంటంటే నెట్ లో కూడా మనకి యాంటిక్ స్టైల్లో తీసుకుంటారు. ఇదంతా కూడా కట్ వర్క్ స్టైల్లో మనకు నెట్ మీద అంతా కూడా ఫ్రిల్స్ పార్ట్ చాలా హైలైట్ చేస్తూ వచ్చారనమాట. గోల్డ్ తో ఇచ్చేసి హాఫ్ నుంచి చూసినట్లయితే మళ్ళీ మనకు బోర్డర్స్ కూడా వేరియేషన్ డిఫరెంట్ స్టైల్ ఇచ్చారనమాట. స్కర్ట్ వర్క్ అనేది ఇక్కడ నుంచి వచ్చేటప్పుడు మనకి లీఫ్ డిజైన్ లాగా కంటిన్యూ చేస్తారు ఇటు సైడ్ అటు సైడ్. దీని మధ్యలో మనకి వేరియేషన్ గ్రీన్ కలర్ తోటి ఇచ్చేస్తే దాంట్లో అంతా కూడా మనకు స్టోన్ వర్క్ అనేది ఫిల్ అప్ చేశారనమాట. కింద బార్డర్ కూడా ఇద్దరు రన్ అవుతూ వస్తుంది ఫ్రిల్స్ పార్ట్ లో. ఓకే, సో మొత్తం ఫ్రిల్స్ పార్ట్ అంతా కూడా మనకి ఇలానే హైలైట్ అవుతూ వస్తుందండి. బ్లౌజ్ చూసినట్లయితే కూడా మళ్ళీ మనకు గ్రీన్ కలర్ వర్క్ అంతా తీసుకున్నారు కదా, హాఫ్ నుంచి గ్రీన్ ఇచ్చేసి హ్యాండ్స్ కూడా మనకి జస్ట్ బోర్డర్ మాత్రం కంటిన్యూ అయింది అనమాట. ఓకే, ఇందులో కూడా మనకి కలర్స్ ఉన్నాయండి.
ముఖ్యంగా చాలా లేటెస్ట్ కలెక్షన్ చెప్పొచ్చు, చాలా డిఫరెంట్ కలెక్షన్ అని కూడా చెప్పొచ్చు. సో ఈ సారీ కాస్ట్? ఈ సారీ కాస్ట్ వచ్చేసి మనకు 3800 పడుతుందండి. ఓకే, ఇంత రిచ్గా గ్రాండ్గా లేటెస్ట్ కలెక్షన్ సారీ మనకు ఓన్లీ 3800 రూపీస్కి అవైలబుల్ ఉంది. సో మీరు చెప్పినట్టు మనకి హాఫ్ అండ్ హాఫ్ స్టైల్ చాలా డిఫరెంట్గా ఉంది కాబట్టి కడితే ఇంకా బాగుంటుంది. సో వేరే ఏదైనా కలర్ మ్యానిక్విన్కి కట్ చూద్దాం. సో వ్యూవర్స్, ఇందులో మనం గ్రీన్ కలర్ కాంబినేషన్ చూసాం, ఇప్పుడైతే రెడ్ కలర్ కాంబినేషన్ కట్టి చూస్తున్నాం. కంప్లీట్ ఒక పార్టీ. నెక్స్ట్ సారీ చూద్దాం. ఇది వచ్చేసి మనకు పిస్తా గ్రీన్ లోనే ప్యూర్ జార్జెట్ వస్తుంది అనమాట. బోర్డర్ చూసినట్లయితే కూడా గోల్డెన్ బోర్డర్ ఇచ్చారు. దాని నుంచి మళ్ళీ మనకు ఫాన్సీగా సారీలోనే కలర్ తోటి మనకు ఫాన్సీగా గోల్డెన్ బోర్డర్ అనేది కంటిన్యూ చేస్తారనమాట. డిజైన్ అంతా కూడా డిఫరెంట్ గా. మిడిల్ పార్ట్ లో అంతా కూడా మనకి ఏంటంటే మెహందీ గ్రీన్ తోటి మనకు డిఫరెంట్ స్టైల్ ఇచ్చారనమాట. షెల్ఫ్ కలర్ పిస్తా గ్రీన్ ఇచ్చి మెహందీ గ్రీన్ అనేది మనకు పోల్కా డాట్స్ లాగా షెల్ఫ్ తోటి ఇచ్చేసారు, హైలైట్ చేశారు. బోర్డర్ చూసినట్లయితే కూడా మెహందీ గ్రీన్ మీద అంతా కూడా గోల్డెన్ బోర్డర్ ఇచ్చి దాని మీద నుంచి అంతా కూడా వేవ్ డిజైన్ అనేది రన్ చేస్తూ వచ్చారనమాట. ఒకటి గోల్డెన్, ఒకటి పిస్తా గ్రీన్, ఇట్లా ఆల్టర్నేట్ గా మనకి వేవ్ డిజైన్ అనేది రన్ చేస్తూ వచ్చారు బోర్డర్ మీదంతా కూడా. ఓకే, సో మనకి బోర్డర్ చాలా హైలైట్ అండి. కింద బోర్డర్ మనం హైలైట్ గా తీసుకున్నాం అన్నమాట. సారీ కలర్ కూడా మనకి చాలా హైలైట్ అవుతుంది. అంటే మాక్సిమం ఈ కలర్ రావడం కొంచెం రేర్ గా వస్తూ ఉంటుంది అనమాట. బ్లౌజ్ కూడా చూసినట్లయితే పిస్తా గ్రీన్ ప్లైన్ గా ఇచ్చేస్తారు. హ్యాండ్స్ కూడా సేమ్ బోర్డర్ అనేది కంటిన్యూ చేశారనమాట. ఓకే, ఇందులో కలర్ చాయిస్, ఇందులో కూడా కలర్స్ చాయిస్ చాలానే ఉన్నాయండి. కాస్ట్ కూడా మనకి చాలా రీజనబుల్ ఉంది. 1700కి మనకి ఈ సారీ అవైలబుల్ ఉంది. ఓకే, సో ఈ పార్టీ వేర్ సారీ మనకు ఓన్లీ 1700 రూపీస్కి అవైలబుల్ ఉంది. కలర్ చాయిసెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి. నెక్స్ట్ సారీ చూసేద్దామా. ఇది వచ్చేసి మనకు గోల్డెన్ కలర్ వస్తుంది అనమాట. సారీ అంతా కూడా గోల్డ్ కలర్ తోటి తీసుకుని బోర్డర్ చూసినట్లయితే కూడా పైన వచ్చేసి ఆరెంజ్ కలర్, కిందకి వచ్చేటప్పటికి మనకు పింక్ కలర్ బోర్డర్స్ తీసుకున్నాము. మిడిల్ అంతా కూడా ప్లెయిన్ గా కాకుండా గోల్డెన్ తోటి షెల్ఫ్ లైన్స్ ఇచ్చేసి దాని మధ్యలో కూడా మనకు బంచ్ అనేది మనకు డిఫరెంట్ స్టైల్ ఇచ్చారనమాట. రోజ్ బంచ్ అనేది ఇచ్చారు. లోటస్ బంచ్ అంతా కూడా మనకు గోల్డ్ కలర్ తోటి హైలైట్ చేస్తారనమాట. కింద బోర్డర్ వచ్చేటప్పుడు మళ్ళీ మనకు పింక్ ఇస్తాడు. సారీ అంతా పైన మనం ఆరెంజ్ బోర్డర్ తీసుకున్నాం, కింద పింక్ బోర్డర్ ఇచ్చారు. డిఫరెంట్ గా మనకి సారీ అంతా కూడా ఇలానే ఫిల్లింగ్ అంతా కూడా చాలా దగ్గర వస్తూ ఉంటుందండి. పళ్ళ పాటు చూసినట్లయితే కూడా 2 షేడ్స్ అనేది తీసుకున్నారు. బోర్డర్స్ అనేది మనకు ఆరెంజ్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు కదా, అదే విధంగా మనకు పళ్ళ పాటలు అంతా కూడా ఆరెంజ్ అండ్ పింక్ లైన్స్ లాగా ఇచ్చేసారు. బ్లౌజ్ చూసినట్లయితే కూడా ఇదే కలర్ కాంబినేషన్ తోటి ప్లైన్ గా ఇచ్చారనమాట. లేదు మనకు కొంచెం ఫ్యాన్సీగా తీసుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఇంట్లో బ్లౌజ్ ఆరెంజ్ విత్ పింక్ కాంబినేషన్ లో కానీ బ్లౌజ్ డిఫరెంట్ చేస్తే చాలా గ్రాండ్ లుక్ తోటి చాలా బాగుంటుంది అనమాట. ఇది ఈవినింగ్స్ అలా కానీ ఫంక్షన్స్ కూడా చాలా బాగుంటుంది, రేర్ గా కనిపిస్తూ ఉంటుంది. కలర్స్ కూడా మనకి చాలా రీజనబుల్ ఉంది. 3300కి మనకి ఈ సారీ అవైలబుల్ ఉంది. ఓకే, కలర్స్ కూడా చాలా అవైలబుల్ ఉన్నాయి. ఈ సారీ రేట్ కూడా మనకి చాలా రీజనబుల్ గా ఉంది. ఓన్లీ 3300 రూపీస్ కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ సారీ చూసేద్దామండి. సో నెక్స్ట్ సారీ చూద్దాం. ఇది వచ్చేసి మనకు ఆరెంజ్ కలర్ తోటి తీసుకున్నాండి. బోర్డర్స్ చూసినట్లయితే కూడా జూట్ బోర్డర్స్ ఇచ్చారు అనమాట. దాంట్లో ఏంటంటే షెల్ఫ్ వీవింగ్ తోటి క్రాస్ లైన్స్ లాగా ఇచ్చారు. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకు కంప్యూటర్ డిజైన్ అనేది మనకు హైలైట్ చేశారండి. అంటే ఈ డిజైన్ అనేది మనకు కంప్యూటర్ డిజైన్ అంటారు అనమాట. ఫ్లవర్ డిజైన్ అంతా కూడా మనకు కంప్యూటర్ ఇచ్చేస్తారు. కింద బోర్డర్ చూసినట్లయితే కూడా పైన వచ్చేసి మనకు జస్ట్ చిన్న బోర్డర్ ఇచ్చారు కదా, కింద వచ్చేటప్పటికి మనకు ఒక 4 ఇంచెస్ బోర్డర్ అనేది కంటిన్యూ చేశారు. సేమ్ సారీ అంతా కూడా ఇలానే రన్ అవుతూ వస్తుందండి. ఫుల్ సారీ అంతా కూడా ఇదే కంప్యూటర్ డిజైన్ తోటి హైలైట్ అవుతూ వస్తుంది అనమాట. పళ్ళపాట్లో చూసినట్లయితే కూడా మనకి ఏంటంటే ఒక బంచ్ అనేది ఇటు సైడ్ అటు సైడ్ కొంచెం మనకు బ్రాడ్ తోటి మనకు గ్రీన్ అండ్ క్రీమ్ కలర్ కాంబినేషన్ తోటి ఒక బంచెస్ అనేది మనకి ఎండింగ్ లో ఇచ్చేసారు. పళ్ళలో చూసినట్లయితే కూడా లైన్స్ ఇచ్చారనమాట. జూట్ లైన్స్ అనేది కంటిన్యూ చేస్తూ వచ్చారు. బ్లౌజ్ చూసినట్లయితే కూడా సేమ్ మనకు ఆరెంజ్ కలర్ తోటి ప్లైన్ గా ఇచ్చేసి హ్యాండ్స్ కూడా బోర్డర్ అనేది హైలైట్ చేశారనమాట. ఓకే, సో హ్యాండ్స్ కూడా మనకి జూట్ బోర్డర్ అన్నది హైలైట్ చేస్తారు. ఇందులో కూడా మనకి కలర్ చాయిస్ చాలానే ఉన్నాయండి. కాస్ట్ కూడా మనకి చాలా రీజనబుల్ ఉంది. జస్ట్ 1400కి మనకి ఈ సారీ అవైలబుల్ ఉంది. ఓకే, సో చిన్న టెంపుల్స్ వాటన్నిటికీ కూడా చాలా హైలైట్ ఉంటుంది. ఇందులో కలర్ చాయిసెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి. అండ్ సారీ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ లోనే ఉంది. ఓన్లీ 1400 రూపీస్కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ సారీ చూద్దామండి. ఇది వచ్చేసి మనకు సీ బ్లూ కలర్ లో వస్తుందండి. చందేరి ఫ్యాబ్రిక్ మీద తీసుకున్నారు. బోర్డర్ చూసినట్లయితే ఫ్యాన్సీగా మనకు ట్రెడిషనల్ లుక్ తోటి బోర్డర్స్ తీసుకున్నారు. నేను మిడిల్లో చూసినట్లయితే అంతా కూడా మనకు కలంకారీ అనేది డిఫరెంట్ స్టైల్ అనేది మనకు వర్క్ ఇచ్చారనమాట. పాచ్ వర్క్ అంతా కూడా మనకు కలంకారీ పాచెస్ అనేది ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ కూడా నడుస్తుంది. సో షోల్డర్ పార్ట్ అంతా కలంకారీ ప్యాచెస్ అనేది సారీ మొత్తం ఇలానే కంటిన్యూ అవుతూ వస్తుందండి. కింద బోర్డర్ చూసినట్లయితే మనం ఫ్యాన్సీగా షోల్డర్ పార్ట్ లో బోర్డర్ చూస్తాం కదా, ఆ బోర్డర్ ఇస్తే దానిపైన నుంచి అంతా కూడా మనకు ఒక బంచ్ అనేది గ్రీన్ కలర్ తోటి క్రీపర్స్ ఇచ్చేసి బంచ్ వచ్చేసి మనకు బ్లూ కలర్ అండ్ గ్రీన్ కాంబినేషన్ లో, ఎల్లో కలర్ అండ్ పింక్ ఇట్లా మనకు ఆల్టర్నేట్ గా మనకు బంచెస్ అనేది కంటిన్యూ చేశారనమాట బోర్డర్ మీద అంతా కూడా. పళ్ళకి వచ్చేసి మళ్ళీ
మనకు డిఫరెంట్ స్టైల్లో వేరియేషన్ కూడా డిఫరెంట్గా ఇచ్చారు. ఇదే బంచ్ అనేది కూడా కొంచెం మనకు బ్రాడ్ సైజ్ తోటి పళ్ళ పాటలో ఇచ్చారు అండ్ టిష్యూ కూడా ఇచ్చారనమాట. దాని మీద అంతా కూడా మనకు బంచ్ అనేది ఇచ్చేసారు పళ్ళ పాటలో హెవీగా రిచ్గా. బ్లౌజ్ చూసినట్లయితే కూడా ఇదే కాంబినేషన్ తోటి మనకు ప్లైన్గా ఇచ్చేసారు. ఇదే బోర్డర్ అనేది మనకు రన్ అవుతూ వచ్చింది అనమాట. ఇందులో కూడా మనకి కలర్ చాయిస్ చాలానే ఉన్నాయండి. కాస్ట్ కూడా మనకి చాలా రీజనబుల్ ఉంది. 2600కి మనకి సారీ అవైలబుల్ ఉంది. ఓకే, ఓన్లీ 2600 రూపీస్కే శారీ అవైలబుల్ ఉంది విత్ కలర్ చాయిసెస్. నెక్స్ట్ శారీ చూసేద్దామండి. ఇది వచ్చేసి మనకు షిఫాన్ లోనే కొంచెం రింకల్ వస్తుంది అనమాట. సారీ అంతా కూడా కొంచెం రింకల్ షిఫాన్ లా ఇస్తారు. బోర్డర్ చూసినట్లయితే గోల్డెన్ బోర్డర్ ఇచ్చి దానిపైన నుంచి అంతా కూడా డిఫరెంట్ స్టైల్లో ఇచ్చారనమాట. సారీలో తీసుకున్న 2 కలర్స్ అనేది పీచ్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ తోటి బోర్డర్ మీద అంతా కూడా హైలైట్ చేశారు. ఒక బంచ్ అంతా కూడా మనకు పీచ్ కలర్ ఇచ్చారు, ఇంకో బంచ్ అంతా మనకి ఎల్లో కలర్ ఇచ్చారు. దీనికి మనకి వేరియేషన్ చూస్తే స్టోన్ వర్క్ అనేది ఇచ్చారు. మధ్యలో అంతా కూడా మనకు ఫిల్అప్ అంతా కూడా గోల్డెన్ తోటి చిన్న చిన్న డ్రాప్ డిజైన్ తీసుకున్నారు. ఆల్ 3 సైడ్స్ మనకి ఇదే బోర్డర్ కంటిన్యూ అవుతుందండి. ఇక్కడ నుంచి పీచ్ కలర్ ఇక్కడ నుంచి వచ్చేటప్పటికి మళ్ళీ మనకి ఎల్లో షేడ్ లో తీసుకుంటారు అనమాట. పై పార్ట్ అంతా పీచ్ ఇచ్చేసి కింద పార్ట్ లో అంతా ఎల్లో తీసుకుంటారు. సారీ అంతా కూడా ఇలానే రన్ అవుతూ వస్తుందండి ఫుల్ సారీ. బ్లౌజ్ అనేది కొంచెం మనం రిచ్ గా తీసుకున్నాం అనమాట. ఏంటంటే బోర్డర్లు అంతా కూడా ఇట్లా హైలైట్ గా తీసుకున్నాం కాబట్టి అదే కాంబినేషన్ తోటి మనకు ఫ్లవర్స్ అంతా కూడా పీచ్ కలర్ ఇచ్చేసి దాని మీద అంతా కూడా ఎల్లో కలర్ తోటి ఫినిషింగ్ ఇచ్చారనమాట. మొత్తం అంతా కూడా ఫిల్అప్ ఇలానే వచ్చేస్తుంది. ఫ్రంట్ బ్యాక్ హ్యాండ్స్కి వచ్చి మళ్ళీ మనకి ఇదే బోర్డర్ కంటిన్యూ అవుతూ వస్తుంది. ఓకే, సో బ్లౌజ్ కూడా మనకి చాలా రిచ్గా ఇచ్చారు. సో కంప్లీట్ డిజైనర్ వేర్ బ్లౌజ్ కాబట్టి యాస్టీస్ మనం కుట్టించుకుంటే చాలా బాగుంటుంది. ఇందులో కూడా మనకి కలర్స్ 3-4 కలర్స్ ఉన్నాయి. కాస్ట్ కూడా మనకి చాలా రీజనబుల్ ఉంది. 1500కి మనకి సారీ అవైలబుల్ ఉంది. ఓకే, సో ఓన్లీ 1500 రూపీస్కి శారీ అయితే అవైలబుల్ ఉంది. సో వ్యూవర్స్ చూసాం కదా, ఈ రోజు చూసిన లేటెస్ట్ కలెక్షన్ శారీస్ అన్ని కూడా మనకి దిల్సుఖ్ నగర్, సాయిబాబా టెంపుల్ రోడ్, గౌతమ్ నగర్ లో ఉన్న ప్రజ్ఞ శారీస్ లో చూసాం. అండ్ ఇక్కడే కాదు, కుకట్పల్లి వివేకానంద కాలనీ, రిలయన్స్ ఫ్రెష్ దగ్గర కూడా మనకి ప్రజ్ఞ శారీస్ ఉంది. ఈ 2 షోరూమ్స్ లో కూడా మనకి ఎప్పటికప్పుడు లేటెస్ట్ కలెక్షన్ శారీస్ అనేవి చూడొచ్చు, అది కూడా చాలా రీజనబుల్ ప్రైజెస్ కి. అండ్ అర్ణ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ రోజు అన్ని కూడా చాలా లేటెస్ట్ కలెక్షన్ చూసాం. థ్యాంక్ యూ సో మచ్. సో వ్యూవర్స్ చూసాం కదా, ఈ రోజు ప్రజ్ఞ శారీస్ లో చాలా వెరైటీస్ ఆఫ్ లేటెస్ట్ కలెక్షన్ శారీస్ ని, అలాగే నెక్స్ట్ ఎపిసోడ్ లో కూడా మంచి మంచి వెరైటీస్ ఆఫ్ కలెక్షన్ శారీస్ తో మీ ముందుంటాను. అంటిల్ దెన్, బై బై.